పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సంఘాల ప్రతినిధితో చర్చలు ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం వంటి వైఖరి తెలంగాణ ఆర్టీసీలో సమస్యలపై మేనేజ్మెంట్కు సమ్మెపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపై ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఇద్దరు చొరవ చూపి చేయాల్సిన సమస్యలను జాప్యం చేసి సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులను దించిండ్రు. కాబట్టి నేను మేనేజ్మెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఏదైతే మీరు ప్రభుత్వం రాకముందు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మొదటి డిమాండ్ మీరే పెట్టడం జరిగింది. రెండో డిమాండ్ మాకు రావాల్సిన బకాయిల పిఆర్సీలు ఏవైతున్నాయో వాటిని కూడా ఇస్తారని కూడా మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మూడవది ఉద్యోగ భద్రత కల్పిస్తారని కూడా ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని మీరు మాకు మాట ఇచ్చిన సందర్భంగా వాటినే మేము ఈరోజు డిమాండ్లో పెట్టడం జరిగింది. అంతేగాని మేము గొంతమ్మ కోరికలకు ఎక్కడ కూడా పోవట్లేదు. ఆ సమస్యలను పరిష్కరించిన ఎడల ఈరోజు మేము సమ్మెకు పోవడం జరుగుతుంది. ఈ సమస్యలను వెంటనే స్పందించి ప్రభుత్వము వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని మంత్రి డిపో తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టు సీఎం గారు రాగానే మాకు చెప్పారు ఏమని, మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఖచ్చితంగా గవర్నమెంట్ జీతాలు గవర్నమెంట్తో విలీనం చేస్తాము అని మాకు ఫస్ట్ రాగానే మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము అడుగుతున్నాము, మేము వేరే లేని అడగట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి సంస్థలో ఉన్నట్టుగానే మేము కూడా చేస్తున్నాము. కానీ ఎంతకు ఏ సంస్థలో లేనంత కష్టము పొద్దుట రాగానే సాయంత్రం పక్కలోకి వస్తే మళ్ళీ పక్కలోకి వెళ్తున్నాము. కాబట్టి ఇంత శ్రమ దోపిడీ చేసుకుంటూ కూడా మేమైనా కానీ మహిళా ఇప్పుడు పథకం తీసుకొచ్చారు. ఆ పథకం ప్రకారంగా మేము ఎంత మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. మీరు రాగానే పథకం ఫ్రీ పెట్టారు. దాని ప్రకారంగా మేము ఎన్ని కష్టాలైనా కానీ ఒడిదుడుకులు అనుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ముందుకు. కాబట్టి మమ్మల్ని ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి సంస్థను మీరు ఆలోచించారు, మీ దృష్టికి తీసుకురాగలిగారు. మేము కూడా అడిగాము. అదేవిధంగా మీరు మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి. మేము ఎంత కష్టపడుతున్నామనేది ఒకసారి మా కోసం ఆలోచించండి. అదేవిధంగా మాకు వచ్చే డిఏలు కానీ ఏరియల్స్ కానీ ఏవి కానీ ఇవ్వండి. దాని పట్ల మీరు ఒకసారి ఆలోచించండి. ఇవే కాకుండా మేము ఇంకా ముందుకు మీరు ఎన్ని పథకాల పెట్టినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా విషయాలన్నీ మీరు ఒకసారి ఆలోచించండి పెద్ద మనసుతోటి. మేము ఇప్పటి వరకు ఎన్ని చేసాము, అప్పుడు 55 రోజులు చేస్తామన్నారు కానీ చేయలేదు. ఇప్పుడు మా ఆకలి పొట్ట చేతులు పట్టుకొని మేము ఇన్ని కష్టాలు అనుభవించుకుంటూ కూడా మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు చెప్పిన మాట నిర్వర్తించండి అని మేము చెప్తున్నాము. అంతే, కోరడమే కానీ మేము మాట్లాడుతున్న ఏది ప్రతి ఒక్కటి కూడా మేము మీకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేము, ఇప్పుడు కూడా ఉన్నాము. కాకపోతే మీరు చేసేది మీరు అన్న మాట నిలబెట్టుకోలేదనే ఒక ఆలోచనతోటి మేము ఈ సమ్మెలోకి దిగడం జరిగింది. దయచేసి మా కోసం ఒకసారి ఆలోచించండి. మా కుటుంబాలు మేము రోడ్డున పడకుండా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకొని మా పట్ల పెద్ద మనసుతోటి విలీనం చేయాలనే ఒక ఆలోచనతోటి మేము ఈ సమ్మెలోకి దిగినాము. దయచేసి మాకు ప్రతిదీ డిఏ కానీ విలీనం కానీ ఇంకా ఏది కానీ మా పట్ల చేస్తారని మేము ఆశిస్తూ ముగిస్తున్నాను. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నుండి సమ్మె పిలుపునడం జరిగింది. మంత్రి డిపో ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది మొత్తం విధులు బహిష్కరించి సమ్మెలోకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరి ప్రదర్శించడం అనేది సరైన విధానం కాదు. ఈరోజు యాజమాన్యం ఆర్టీసీని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో శిక్షణ లేని డ్రైవర్లతో
బస్సు నడపడం వల్ల బస్సు ప్రమాదం గురై ప్రయాణికులు ప్రమాదాలకు గురి కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా ప్రభుత్వం యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కాబట్టి వెంటనే మినిస్టర్ గారు ఈ ఆర్టీ సమ్మె పట్ల వెంటనే జోక్యం చేసుకొని వీరు ఒక న్యాయమైన డిమాండ్ పరిష్కరించని ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ సమ్మెను కాలపియాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మె సక్సెస్ అయ్యేంత వరకు వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు సిఐటిగా అండ ఉంటుంది. ఈరోజు ఆర్టీసీ అనేది పెద్ద సంక్షేమ రంగం, ఒక సేవా రంగం. గ్రామీణ ప్రాంతంలో ఆర్టీసీ బస్ ఎవరు ఎక్కుతారు? నిరుపేదలు, అత్యంత పేదలు. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించినటువంటి ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం యజమాని వెంటనే చర్చించి వీళ్ళ సమ్మెను కాలపియాలని మేము ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలా పోరాటం విజయవంతం వరకు మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.